హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బావుంది. సో, చికెన్ బిర్యానీ కంటే సింపుల్‌గా అయిపోతుందండి. సో, దానికోసం మనం పెద్దగా అంటే ఫిష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే పీసెస్ విరిగిపోతాయేమో అనే డౌట్ అయితే అస్సలు లేదండి. ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలానే నేను చేసినట్టుగా అంటే నేను కరెక్ట్ ఎలా కొలతలతో చేశానో అదే విధంగా చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. పీసెస్ కూడా అస్సలు విరగవండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు దానికోసం అయితే ఇక్కడ నేను 750 గ్రామ్స్ వరకు అయితే ఫిష్ తీసుకున్నాను. ఈ ఫిష్ వచ్చేసి కొంచెం అంటే సాల్ట్, లెమన్ వేసుకొని అయితే బాగా అంటే కడిగి పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు పీసెస్ మ్యారినేట్ చేసుకోవడానికైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని, అలానే ఒక హాఫ్ చెక్క అయితే లెమన్ పిండుకోవాలి. ఈ విధంగా పిండుకొని అయితే పీసెస్‌కి మసాలాలన్నీ పట్టే విధంగా అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ గ్లాస్‌తో అయితే నేను 2 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ. సో, ఇదొచ్చేసి ఒక 2, 3 టైమ్స్ అయితే బాగా కడిగేసి ఇది కూడా ఒక టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. సో, ఈ విధంగా అయితే కడిగేసిన తర్వాత ఇప్పుడు 2 గ్లాస్‌కి అయితే నేను ఇక్కడ 4 గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. సో, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మసాలా దినుసులు ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. లవంగాలు, ఇలాచి, అలానే షాజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. సో, ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందాక మనం అంటే పిండుకున్న లెమన్ ఉంది కదండీ! సో, అది ఒకసారి బాగా పిండేసి ఆ రైస్‌లో అది వేసేయాలండి. సో, ఇలా వేసుకుంటే రైస్ అయితే మంచిగా ఉడికి మనకు టేస్ట్ అనేది బావుంటది. సో, ఇప్పుడైతే మనం అవన్నీ అలా వేసుకొని అయితే పక్కన పెట్టేయాలి. సో, ఆలోపు నానుతూ ఉంటది. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికైతే ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడతదండి. కొందరైతే డీప్ ఫ్రై చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్ ఏసుకొని అయితే ఈ విధంగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. సో, ఇలా అంటే మీ పాన్‌లో ఎన్ని పీసెస్ పడతాయో అన్ని అయితే వేసుకొనైతే అంటే వెంటనే టర్న్ చేయకుండా అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3, 4 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో, కింద అంటే వెంటనే చేస్తే ఏందంటే కింద అంటుకుంటదండి. సో, అలా కాకుండా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇంకో సైడ్స్‌కైతే టర్న్ చేసుకోవాలి. సో, ఇదే ప్రాసెస్‌లో అయితే అన్ని పీసెస్ అయితే ఇలా చేసుకొని మంచి ఫ్రై అయ్యేదాకా అయితే ఉంచుకోవాలండి. సో, అలా ఫ్రై చేసుకుంటేనే మనకు పీసెస్ కూడా అంటే బ్రేక్ అవ్వకుండా అలానే మంచిగా టేస్టీగా వస్తాయి. సో, ఈ విధంగా అయితే మళ్ళీ 2 సైడ్స్ అలా టర్న్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్ని పీసెస్‌ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేయాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సో, ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒక కడాయి అంటే మీరు బిర్యానీ ఏ పాట్‌లో చేయాలనుకుంటున్నారో అది పెట్టుకొనైతే ఇప్పుడు మనం అంటే ఆల్రెడీ ఫ్రై చేసి అంటే ఫిష్ ఫ్రై చేసిన ఆయిలే యూజ్ చేయాలండి. ఆయిల్ యూజ్ చేస్తేనే ఏందంటే మనకు ఫ్లేవర్ గాని, టేస్ట్ గాని బావుంటది. అందులో ఇంకా కొంచెం ఆయిల్ ఏసుకొనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ ఇక్కడ సన్నగా కట్ చేసుకొని అంటే ఫ్రై చేసుకోవాలి. ఇదొచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. ఆలోపు మనకు అంటే రైస్ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనకి ఇటు రైస్ కూడా అవుతూ ఉంటది కాబట్టి సో, స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కూడా పెట్టేయాలి. సో, ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది తీసేసి అయితే ఇంకా సగం ఆనియన్ తీసేయాలి. సగం ఆనియన్‌లోకైతే ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం అంటే మసాలా దినుసులు వేసుకోవాలండి. సో, ఇలా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ మొత్తం అందులో కలిపేయాలి. సో, ఇలా కలిపి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అయితే ఒకసారి పచ్చి స్మెల్ పోయేదాకా అయితే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే 2 టమాటోస్ ఇక్కడ టమాటో పేస్ట్ చేసుకున్నానండి. సో, అది వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు అయితే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని చేసుకోండి. అప్పుడే అంటే పెరుగుని విరిగిపోకుండా మంచిగా అంటే కలిసేటట్టు కలుపుకోవాలండి. సో, లో ఫ్లేమ్‌లో పెడితే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత అందులో కొంచెం పసుపు, మళ్ళీ ఒక 1 అంటే మీరు తినేదాన్ని బట్టి కారం, మళ్ళీ ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలానే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో, ఈ విధంగా సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సో, ఇలా వేసుకొనైతే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే ఫ్రై చేసుకున్న పీసెస్ వేసుకోవాలండి. ఆలోపు మనకి రైస్ కూడా అయిపోయి ఉంటది.
సో, మీరు కావాలంటే ఇందులో హాఫ్ గ్రేవీ తీసేసి తర్వాత 2 లేయర్స్‌గా గూడా వేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ ఏం తీయకుండా దాని మీదనే పీసెస్ అయితే పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే గ్రేవీ తీసి సెపరేట్ లేయర్ ఏస్తారు కదా! అప్పుడు దాని మీద వేసుకోండి. రైస్ కూడా చూడండి ఒకసారి కలిపి చూస్తే మీకు అంటే తెలుస్తది. ఇక్కడ అంటే 80% అయితే కుక్ అయిపోయిందండి. ఇలా అంటే ఒక రైస్ తీసుకొని చూసి గింజ తీసుకొని చూస్తే మీకు తెలుస్తది. ఇలా ఇరిగిపోతే మనకు రైస్ 80% కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందులో నుంచి రైస్ అయితే తీసేసి మనం దీని మీద అయితే వేసుకోవాలండి. ఫిష్ ఫ్రై మీద రైస్ వేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీదకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్, అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీదకైతే ఫిష్ వంటి పీసెస్ ఉన్నాయి కదండీ! మళ్ళీ అవి పెట్టుకోవాలి. సో, అదే గ్రేవీ తీసుంటే మాత్రం ఈ టైంలో ఇక్కడ ఫస్ట్ గ్రేవీ పెట్టేసి, తర్వాత ఫిష్ ఫ్రై పెట్టేసి, తర్వాత మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి. ఇలా మిగిలిన రైస్ అయితే మొత్తం వేసేయాలండి. సో, ఇలా వేసుకొని తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇక్కడ నేను అంటే నెయ్యిలోనే కొంచెం పసుపు కలిపానండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. లేకపోతే ఇలా వేసుకున్నా కూడా అంటే చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటది. అలానే టేస్ట్ కూడా బావుంటదండి. నేను నెయ్యిలోనే పసుపు కలిపేసి వేసేసాను. మనకు రైస్ మొత్తం బాయిల్డ్ అయిపోయిన తర్వాత అయితే కలర్‌ఫుల్‌గా మంచిగా కనిపిస్తది. ఇప్పుడు ఇదొచ్చేసి ఎలా అంటే లిడ్ అనేది ఇలా పెట్టుకొని అక్కడ ఆవిరి బయట పోకుండా క్లోజ్ చేసుకొని అయితే ఆ హోల్‌లో ఇలా బరోస్ ఏమైనా పెట్టేస్తే అసలు బయటకు అంటే ఆవిరి అనేది పోదండి. ఆ ప్రెషర్‌కి ఒక 10-15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో, బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. సో, ఇలా చేసేటప్పుడు మనకంటే గరిటెతో తీసి ఒకవేళ ఫిష్ ఏమైనా ఇరిగిపోతది అనిపిస్తే మాత్రం ఇలా డైరెక్ట్ డిమోల్డ్ చేసుకోండి ఒక గిన్నెలోనే. ఇలా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదండి. చూడండి ఫిష్ పీసెస్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది బిర్యానీ అయితే. సో, ఈ విధంగా చేసుకుంటే ఫిష్ బిర్యానీ అయితే రెడీ అండి. చాలా సింపుల్ ప్రాసెసే. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. సో, మనం అంటే ఫిష్‌తో అలానే చికెను అలానే మటన్‌తో కంపేర్ చేసుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ బావుంది. అలానే సింపుల్‌గా అయిపోయిందండి. సో, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.